తెలంగాణ ఏర్పాటుకు ముందు వందల సంఖ్యలో జిల్లా కేంద్రం నుంచి వైద్యం కోసం అంబులెన్స్లో హైదరాబాద్ వెళ్లే పరిస్థితి ఉండేదని, కానీ కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి వైద్యం కోసం మహబూబ్ నగర్కు రోగులు వచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వైద్య రంగంలో సాధించిన అభివృద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కంటి శుక్లాల తొలగింపు శస్త్రచికిత్స కోసం 20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫాకో మిషన్ను మంత్రి ప్రారంభించారు. ఇక తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 18 మంది వైద్యులు ఉంటే ఇప్పుడు 220 మంది ఉన్నారని, ఇక ఒక్క ఫార్మాసిస్ట్ ఉంటే ఇప్పుడు 40 మంది, 2 ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటే 38 మంది రోగులకు సేవలు అందిస్తున్నారని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేది ఒక లెక్కేసుకుంటే ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఎన్నో విజయాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. సజీవ సాక్ష్యం ఇదే హాస్పిటల్లో కరోనా సమయంలో వరకు కూడా ఒక్క ఐసీయూ బెడ్ లేదు. ఆక్సిజన్ సిలిండర్ తో నడిపేది కొన్ని ఇవాళ 165 ఆక్సిజన్, 165 ఐసీయూ బెడ్స్, 550 ఆక్సిజన్ బెడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆక్సిజన్ యూనిట్స్ తో పాటుగా ఆ రోజు నెలకు 20-30 మంది డెలివరీ ఇప్పుడు చూస్తారు. గుంపులు వచ్చి వైద్యం చేసుకొని పరీక్షలు చేయించుకొని ఖరీదైనటువంటి వైద్యం స్కానింగ్ లో కూడా 10,000-20,000 రూపాయలు ప్రైవేట్ లో ఉండేది. ఇలా గవర్నమెంట్ లో స్కానింగ్ సెంటర్ అట్లా చేసుకోవడం రావని చెప్తాను. మరి ఈ రోజు ఇంకొక అడుగు ముందుకేసి ఫాకో మిషన్ అంటే ఆపరేషన్ సమయంలో ఉపయోగపడేది. ప్రైవేట్ హాస్పిటళ్లలో ఈ టెస్ట్ చేస్తే 30,000 రూపాయలు ఛార్జ్ చేసేటువంటి పేద ప్రజలకు పూర్తి